ఇగో బాపు, నువ్వెన్నన్నా చెప్పు, మమ్మల్ని కాదని బయట నువ్వు ఎవరికి సహాయం చేసినా మేము ఉండం. సుప్రియ మావయ్య 10 ఊళ్ళో తెలిసినోడు, ఆయనకున్న దానిలో ఏదో 10 రూపాయలు సాయం చేస్తాడు, అందులో తప్పే ఉంది. సాయం చేసుడు తప్పు కాదు బావా, చేసిన కాడికి చాలు అంటున్నాం. మీరెన్న చెప్పురు బిడ్డ, నా మనసుని మార్చుకోను, నా మనసుని మార్చుకోను. కోటి వరాలు పోసినా కోడల్ని బిడ్డ కాదు, 1,00,000 వరాలు పోసిన అల్లు నోడు కొడుకుగాడంటారయ్యా. అధిక సంపద లేకున్న అడవిల సంతానం ఉండాలి, కోట్ల సంపద లేకున్న కొడుకుల సంతానం ఉండన్నయ్యా. చూసినవానే అన్న, కన్న బిడ్డల కంటే మామకు పరాయోళ్ళే ఎక్కువైపోయారు. ఎక్కువడు కాదురా, పానం అయిపోయారు. అదే పానం తీసేస్తే సుప్రియ, సంపుతా అన్న ముచ్చట చాలా పెద్దదే. గా మాటను వెనుకకు తీసుకొని ముందుగా అయితే మీ బాపును ఆస్తి వంచమని చెప్పు, ఎందుకంటే ఆస్తి మొత్తం మీ బాపు పేరు మీదనే ఉన్నది. అవునే అక్క, బావన్నట్టు ఆస్తి వంచి మందం. మీకున్న 10 లక్షలు అప్పు కట్టుకోవచ్చు, మేము ఏదన్నా బిజినెస్ పెట్టుకోవచ్చు. బిజినెస్ ఏందే, చెరొక ఎకరం అమ్ముకున్నామంటే కోట్లు కోట్లు గుమ్మరిస్తారు. దర్జాగా పట్నంలో బతకచ్చు. ఎన్ని రోజులనికి ఊళ్ళు ఉంటామే? మనం చేసిన ఘనకార్యానికి ఆస్తి వంచమంటే ఆలోచిస్తాడు తప్ప ఆవగింజంతా కూడా రాసియడు. చూడే సుప్రియ, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. 10 మందిల పంచాయతీ చెప్పే మీ బాపును గదే 10 మందిలో పిలిపించి ఆస్తి వంచమని చెప్తున్నాం. ఒక మనిషికి అవమానానికి మించిన పాయిజన్ ఉండదు. నమస్తే సార్. సార్ ఏంది మందలు ఇచ్చిన చూడకుండా పోతాడు? సార్ చూడనట్టున్నది, ఏదో ఆలోచనలో పోతాడు అసలు. మామా, ఏమైంది?
ఇంటి దాకా వచ్చిపోతున్నావు? ఆహా, ఏం లేదు బిడ్డ, నిన్ను చూడబుద్ధి అవుతుందని వచ్చిన అంతే. చూడబుద్ధి అవుతుందని వచ్చిన అంటున్నావు, మాట్లాడకుండా పోతున్నావు ఏంది మావ? అది కాదు బిడ్డ, మనసుకు బాధ అయినప్పుడు మనసుకు నచ్చులను చూస్తే బాధ పోద్దంటారు, గందుకే వచ్చిన. ఈసారి తీర్పాటు ఉన్నప్పుడు వస్తలే బిడ్డ. కోవలు ఇక్కడనే ఉంది మావా. ఏంది, కోమల ఇక్కడే ఉందా? కోమల నీకెట్లగా బిడ్డ? మామ, కోమల నేను పక్కుల్లో ఒకటే బల్లె చదువుకున్నామే. ఇందాక మన ఇంటికా నుంచి రాగా కనిపించింది. కోమల, అంజక్క, నువ్వేందే ఎటు పోతున్నావు? మొన్న వీరన్న సరి కలిసిండు. నేను పనికి పోయేస్తుండే. నా బిడ్డను బల్లో చేర్పిస్తా అని ఇంటికి రమ్మంటే పోయినా. సరే, నువ్వు బాధపడకు. సారు మాటిస్తే తప్పడు. పా, మా ఇంటికి పోదాం. ఏంది, కోమల ఇంట్లో ఉందా బిడ్డ? అవు మావా, ఇంట్లోనే ఉందే. రా బిడ్డ రా. కోమలా, కోమలా, సారొచ్చిండరా. కోమల, బాధపడకు బిడ్డ. ఈసారి మాటిచ్చాడంటే ఆ సాయమే సరెండర్ కావాలి. బాధపడకు బిడ్డ, బాధపడకు. వద్దు సారు, నా వల్ల మీరు బాధపడకండి. ఈ బాధలు నాకేం కొట్టం కాదు. అందరికి సాయం చేసే మీ మనసు బాధపడద్దు సారు. నన్ను క్షమించండి. కోమల, కోమల, ఆగు బిడ్డ. కోమల, కోమల, కోమల. మామ, బాధపడకే. అత్త, ఏమైంది? ఏం చెప్పాలి బిడ్డ, కన్న బిడ్డలే ఎదురు తిరుగుతాళ్ళు. సాయం చేసి చేతుల్నే కట్టేస్తాళ్ళు. మామ, నీకు తెలివంతే ఏముందే? ఆస్తి అంటేనే ఆశ. ఈ పైసలు, భూములు, జాగలు మనిషిని ఆకాశానికి ఎత్తుతాయి గాని ఆప్యాయత పెంచేయి. లేదు బిడ్డ, నన్నెన్నడూ ఒక్క మాట నా బిడ్డలు ఇవాళ నా మాటకి ఎదురు చూస్తారంటే నాకెందుకు అనుమానంగా ఉంది బిడ్డ, నాకెందుకు అనుమానంగా ఉంది బిడ్డ. చుట్టూ పదవులలో ఎవరు ఎప్పుడు నా మాటను తీసేయలే, కానీ ఇవాళ నా బిడ్డలకి నా మాట చేదైంది బిడ్డ, నా మాట చేదైంది బిడ్డ. మామ, అందరికి ఆపతత్తే నీ దగ్గరికి వస్తారే. నీకు బాధ అనిపిస్తే నువ్వు నా దగ్గరికి వస్తావు మామ. ఎందుకంటే నీకు అక్క బిడ్డను కదనే. గదే నీ అక్క లెక్క వచ్చి నేను మాట్లాడితే పా మామ. బిడ్డ, మా అక్క చచ్చిపోయినాక నువ్వు చాలా కట్టాలు పడ్డావు.
ఇప్పుడు నా బిడ్డలు నిన్ను అన్నాడు మాటలంటే నేను తట్టుకోలేను బిడ్డ. వద్దు బిడ్డ, అడగొద్దు. మామ అయిన వాళ్ళ కోసం అవమానాలు పడ్డా అది ఆప్యాయతంగానే ఉంటది. పోదాం. దామా పోదాం. దామా అత్త పోదాం పా. సరే, మీరన్నది కూడా నిజమే. పంచాయతీ పెడితే అవమానంతోని ఆస్తిస్తాడు కావచ్చు. మరి పంచాయతీ చెప్పనికి పెద్ద మనిషి కావాలి కదా. సుప్రియా సుప్రియా సుప్రియా, ఊళ్ళో ప్రతి మనిషికి ఒక శత్రువు ఉంటాడు. శత్రువు లేని ఊరంటూ ఉండనే ఉండదు. గా శత్రువే శేషాచలం బాపు. వాళ్ళ చెల్లని వేసుకోలేదని మీ బాపు మీద పాము లెక్క పగబట్టిండు. గా పాముకు మీ బాపును కప్పలెక్క ఏరేసినామనుకో, ఆయన పగ తీరుతుంది, ఆస్తి మొత్తం మన చేతిలో పడుతుంది. సరే పోదాం పార్రి శేషాచలం మామ దగ్గరికి. అమావాస్య చీకటి అన్నారు. కొన్ని రోజుల కష్టం వెళ్ళదీయాలి, కొన్ని రోజుల సుఖం వెళ్ళదీయాలి. ఏ మానవుడైనా గురిగిలా ఇసు పోసుకొని గుంజకు ముడి పెట్టుకొని రాలేదు. మానవుడు ఎన్ని రోజులకున్నా అక్కడోడ గాని ఇక్కడోడ కాదు. ఇది 4 వత్తుల పోగాటకం నరం మీద పుండు. లక్షాధికారైన లవణ మన్నవ గాని మెరుగు బంగారాన్ని ఎవరు మింగరు. కోట్లు సంపాదించిన ఏంది మామ తలుపులేసి ఉన్నాయి, ఎవరు లేరా? లేదు బిడ్డ, నేను రాగా ఇంటికానే ఉండ్రి. ఒకవేళ పొలం కాడికి ఇట్లా పోవచ్చు, మనమైతే తలుపులు తీసుకుని ఇంట్లో పోదాం పా. లక్ష్మి, గిన్నె నీళ్ళు తీసుకురా. మామ ఎన్ని రోజులైంది ఈ ఇంటికి రాక? ఇప్పుడు వచ్చావు కదా బిడ్డ, ఇంకెప్పుడు వస్తూనే ఉంటావు. ఏరా, ఈ శేషాచలం నమ్మవా? ఈ ఊర్లో మా బావ ఈరన్న, అదే సారు, ఆయన తర్వాత అందరూ నమ్మేది శేషాచలం. అరే ఆవురా, మా వద్ద వచ్చింది, మళ్ళీ చేస్తా. ఏంది బిడ్డ, ఎన్నెళ్ళేంది అలా నా గడప దొక్కింది? మేనమామవు కదనే, ఏదన్నా అడగాలన్నా గుంజుకొని తినాలన్నా నీకే హక్కు ఉంది. నిజమే బిడ్డ, నువ్వు అన్నది కరెక్టే. మేనమామకు కూర్చుకొని తినే హక్కు ఉంటుంది, కానీ మీ నాయన ఆ హక్కును కాడరాసిండు. నా చెల్లె సావుకు కారణమైండు. గా కారణానికి ప్రతీకారం ఇప్పుడు తీసుకో బాపు. ప్రతీకారమా? వీళ్ళ నాయన మీద నెవర్. భయపడుతూ కుమిలిపోతూ ఇంకెన్ని రోజులు మామా? ఉప్పు కారం తింటలేవా? ఉడుకు రక్తం జొల్లారిందా? నిన్ను చంపమంటలేం బాపు. మీ చెల్లె విషయంలో నువ్వెంత అవమానపడ్డావో గదే అవమానం పంచాయతీల 10 మంది ముందట గా సారుకు జరగాలి. ఆ ఆస్తి మొత్తం మా చేతికి రావాలి. ఆస్త? అవును.
సరే బిడ్డ, ఇన్ని రోజుల నా నిరీక్షణకి సరైన సమయం ఆసన్నమైంది ఇప్పుడు. మామ ఒకసారి మా నాయనకు ఫోన్ చేసి మతలాబియే రేపు పంచాయతీ పెడదామని. లక్ష్మి, ఎప్పుడు లేనిది శేషాచలం ఫోన్ చేస్తుండేంది? ఇన్ని రోజులకు గుర్తుకొచ్చినట్టున్నాం, ఏందో మాట్లాడుండ్రి. హలో శేషాచలం. బావా, నేనే శేషాచలం. బాగున్నారా మీరంతా? అదేందిరా, ఉన్నది ఒకటే ఊర్లే, రోజు చూస్తాను ఎవరో నన్ను. చూసింది వేరు, మర్యాదగా అడిగింది వేరు కదా బావా. సరే, ఇన్నాళ్ళకైతే ఫోన్ చేసినావు, ఏందో చెప్పు. ఆస్తి కావాలి. ఏంది ఆస్తా? నీకెక్కడిదిరా? ఆస్తి నాకు కాదు, నీ బిడ్డలకి. అది అడగడానికి నువ్వేడిరా? మేనబామ్మర్దిని కదా, అది అడిగే హక్కు నీకే ఉంటది మామా అని నీ బిడ్డలే చెప్పారు బావా. ఆస్తి కోసం నాయన మీద 10 మందిలో పంచాయతీ పెట్టిన కన్న బిడ్డలు వినడానికి బాగుంది కదా బావా. ఏంది పంచాయతా? అవును, పంచాయతీయే. రేపు పొద్దుగాల 10 గంటల వరకు కషీర్ కాడికి రా బావా. అక్క కొడుకులు అక్కడికి రారు, సెల్ల బిడ్డలు చేతికి రారు, కన్నది కడుపు కావాలి, కట్టింది బట్ట కావాలి, కాళ్ళ మీద వడ్డ బయలు కావన్నయ్యా. నానా గొడ్డు వాళ్ళ భాగ్యం, గోడ పునాదుల పాలు, దాసుకున్న దైవం ధరుడు దేవత పాలు, ఆవులు గోవులుంటే పాలు వల్ల పాలు. నువ్వు సూపర్ బాబు. నేనున్నా కదా బిడ్డ, నీకెందుకు పరేషాన్గా, నేను చూసుకుంటా.